అయితే ఇంకోటి ఏంటంటే నాకు కొంతమంది పర్సనల్గా కొంతమంది కాల్ చేయడం జరిగింది. అంటే కొన్ని డెంట్స్ పడ్డాయి, కొన్ని అది ఇది అయింది, బట్ వాళ్ళు అక్కడ నుంచి మాకు క్విక్ రెస్పాన్స్ రాలేదు, అంటే ఒకసారి క్వశ్చన్ అడగండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు డ్యామేజ్ కానీ డెంట్ కానీ ఇవి పడితే, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక డ్యామేజ్, ఒక స్క్రాచ్కి, ఒక డెంట్కి అయితే మీరైతే గ్యారేజ్కి తీసుకెళ్ళలేరు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్గా తీసుకెళ్ళాలన్నా మీరు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేయించుకొని మీరు బయట కూడా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, చేయించుకోవచ్చు. అంటే బయట చేయించుకుంటే మనీ మరి ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేస్తారు, ఆ పేమెంట్ మీరు తీసుకొని మీరు బయట చేయించుకోవచ్చు. ఓకే, కాకపోతే అంటే డ్యామేజ్ అయిన మనీ లాస్ అవుతారు ఓనర్ అని. అదే, అవును. సో అందువల్ల కంపెనీ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, 100 చేసినా 200 చేసినా కంపెనీకి పే చేయించారు అనుకోండి, అది ఏదైతే ఉందో డ్యామేజ్ కంపెనీ గ్యారేజ్లో చేపిస్తాం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అవ్వలేదు, మేజర్ అయింది, అదే మేజర్ అయిందని మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయించేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ లైసెన్స్ మీదే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఓకే.